సేవ విశ్వసేవను బ్యాలెన్స్ చేయండి అన్నారు. స్వసేవ కోసం బాబా తీవ్ర పురుషార్థం కోసం 4 విషయాలు చేయమంటున్నారు. దాన్నే తీవ్ర పురుషార్థం అంటారు. మొదటి విషయం, ముందుగా వీటిని చెక్ చేసుకోండి. నిమిత్త భావం ఉందా? ఎటువంటి రాయల్ రూపంలోనైనా నాది అనే భావం ఉందా? నాది అన్న భావం లేదు కదా. సాధారణమైన వారికి నేను మరియు నాది అనేది సాధారణమైనవి, స్థూల రూపంలో వస్తాయి. కానీ బ్రాహ్మణ జీవితంలోని నాది మరియు నేను అనే భావనలు సూక్ష్మమైనవి మరియు రాయల్ రూపంలో వస్తాయి. వారి భాష ఎలా ఉంటుందో తెలుసా? ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇలా నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా అవ్వాల్సిందే, నడుస్తున్నాము, చేస్తున్నాము, ఇలా అంటారు. కనుక ఒకటి నిమిత్త భావము, ప్రతి విషయంలో నిమిత్తము, సేవలో కానీ, స్థితిలో కానీ, సంబంధ సంపర్కాలలో కానీ, సుఖము మరియు నడవడికల్లో కానీ నిమిత్త భావం ఉండాలి. మరొక విశేషత నిర్మాణ భావన, అంటే నమ్రతా భావన. నిమిత్తము మరియు నమ్రతా భావన ద్వారా నిర్మాణ కార్యం చేయాలి. నిమిత్తము మరియు నమ్రత మరియు నిర్మాణము, ఈ 3 విషయాలు విన్నారు. 4వ విషయం నిర్వాణము. నిమిత్తము, నమ్రత, నిర్మాణము అనగా సత్యుగ స్థాపన కార్యము, నిర్వాణము అనగా ఉపరాం స్థితిలో, బేహద్ వైరాగ్య స్థితిలో ఉండడం. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్వాణ ధామానికి చేరుకోవాలి. నిర్వాణ స్థితిలో అవ్వాలి. ఎందుకంటే స్వయం నిర్వాణ స్థితిలో ఉన్నప్పుడు ఇతరులను నిర్వాణ ధామానికి చేర్చగలరు. ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు. వదిలింప చెయ్యండి అని అరుస్తున్నారు. మరి 4 విషయాలు మంచి శాతంలో ప్రాక్టికల్ జీవితంలో ఉండడం అనగా వారు తీవ్ర పురుషార్థులు అని అర్థం. అప్పుడు బాప్దాదా ఓహో ఓహో పిల్లలు ఓహో అని అంటారు. మీరు కూడా ఓహో బాబా ఓహో, ఓహో డ్రామా ఓహో, ఓహో పురుషార్థము అని అంటారు. ఎప్పుడు? నిమిత్తంగా ఉన్నప్పుడు, నమ్రతా భావాన్ని కలిగి ఉన్నప్పుడు, సత్యుగ స్థాపన కార్యం చేసేటప్పుడు, నిర్మాణ కార్యం చేసేటప్పుడు మరియు నిర్వాణ స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు వాహ్ వాహ్ అనే శబ్దాలు వెలువడతాయి. ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి.